మీకు ఆ ఫోన్ కాల్లో ఆపు కెవిన్ ఆపు కెవిన్ ఆపు కెవిన్ చూపించు చూపించు కెవిన్. అరుస్తున్నారా? నీ ఆడపిల్ల, నువ్వు నీకు ఒక అక్క చెల్లె లేదా? ఈ అమ్మాయి మీరు ఆడియోలో నన్ను ఏమంటుంది, లంజా చెప్పి తిడుతుంది, మీ అమ్మని ఆ బూతులు అన్ని మాట్లాడుతుంది. Do you have sex with లావణ్య? నువ్వు నిజంగా మీ డాడీకి పుడితే ఆ డెస్క్టాప్ మీద ఏదో కెమెరా ఉంది. అయితే ఆ అమ్మాయి ఆ రూమ్ లోకి వెళ్ళి బట్టలు మార్చుకుందంట. అయితే మస్తాన్ సాయి ఆ కెమెరా తోటి నేను బట్టలు మార్చుకుంటున్నప్పుడు వీడియో తీశాడు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. నిన్న మొన్నటి వరకు మనకి సోషల్ మీడియాలో వినిపించిన కెవిన్ వాయిస్ ఇప్పుడు మన ఎదురుగా ఉన్నారు. అసలు లావణ్యకి కెవిన్ కి అసలు మధ్యలో రిలేషన్ ఏంటి, వీళ్ళిద్దరు ఎక్కడ కలిసారు, ఎందుకు కలిసారు, ఆ తర్వాత ఆ ట్రావెల్ ఎటువైపు వెళ్ళింది, తనని కూడా బెదిరించే స్థాయికి లావణ్య ఎందుకు వెళ్ళింది, తన ఎందుకు అంత హోప్ ఇచ్చారు, ఇవన్నీ డీటెయిల్ గా అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. కెవిన్ గారు, అసలు మీకు లావణ్యకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అంటే మీ ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఓకే, లావణ్యకి నాకు ఫ్రెండ్షిప్ యాక్చువల్ గా సెప్టెంబర్ 2024లో స్టార్ట్ అయిందండి. సో నేను యాక్చువల్గా సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాను. ఈ మధ్య లా కూడా జాయిన్ అయ్యాను, లా ఫస్ట్ ఇయర్. సో లా ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు పాత ఇంజనీరింగ్ సర్టిఫికేట్ టీసీ ఏదైతే ఉందో అది ఇవ్వాలన్నమాట. సో అప్పట్లో నేను తీసుకోలేదు. సో అక్కడికి వెళ్ళినప్పుడు సిబిఐటికి వాళ్ళు ఇట్లా నార్సింగి పిఎస్, అంటే సిబిఐటి గండిపేటలో ఉంది కాబట్టి నార్సింగి పిఎస్ లిమిట్స్ లోకి వస్తుంది. అక్కడికి వెళ్ళి లాస్ట్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ తెచ్చుకోమన్నారు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఈ లావణ్య అనే అమ్మాయి అక్కడ ఉంది. సో అప్పటికే నేను ఎక్కువగా ఇంటర్వ్యూస్ ఏం చూడలేదు. నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ జాబ్ లో వర్క్ చేస్తాను. సో తనది 1-2 ఇంటర్వ్యూస్ ఏవో చూశాను. చూసినప్పుడు ఆమె యాక్చువల్గా విక్టిమ్ లాగా ఆ ఇంటర్వ్యూస్ చూశాను. అంటే రాజ్ తరుణ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నేను తన కోసం నా కెరియర్ ని సాక్రిఫైస్ చేశాను, కుక్కలు ఉన్నాయి ఇంట్లో అవి చూసుకోవాలి, డబ్బులు లేవు నా దగ్గర అని ఒక సింపతి కోసం బయటకు వచ్చింది తను ఆ టైంలో. సో ఆ ఇంటర్వ్యూ నేను చూశాను. అయితే నేను వెళ్ళి మాట్లాడాను. యాక్చువల్ గా నాకు వేరే కేసు ఒక్క నిమిషం, కుక్కలు ఉన్నాయి చూసుకోవాలి అంటే కోట్లు అడుగుతారా అండి? మనకు తెలియదు. ఇల్లు రాసిమ్మంటారా అండి కుక్కల కోసం? ఎగ్జాక్ట్లీ. మీరు సింపతి పరంగా నేను వెళ్ళాను అంటే రాజ్ తరుణ్ మీద నాకు ఆ ఇల్లు రాసేయాలి అన్న డిమాండ్ ఆ అమ్మాయి తెచ్చిందన్న విషయం మీకు తెలుసా? కుక్కల కోసం ఇల్లు ఎవరైనా డిమాండ్ చేస్తారా అండి? అది తప్పు యాక్చువల్ గా. మీరు సింపతి మేనర్ లో వెళ్ళాలి, అప్రోచ్ అయ్యాను. ఆ టైంలో ఉన్న తనకి ఇమేజ్ కొంత, సింపతి ఇమేజ్ కూడా ఉంది కొంత, అవునా కదా? ఐ డోంట్ నో, మీరు చెప్పండి. మరి నాకున్న అంటే మీకు నాకైతే అంతలా ఎందుకు? ఆ అమ్మాయి ఒకవేళ అమ్మాయి మోసపోతే షీఈ్ ఎడ్యుకేటెడ్, ఎందుకు మోసపోయిందని నేను ఆలోచిస్తాను. కానీ తెలివి తక్కువది అయితే కోర్టులకు వచ్చి కేసులు వేసే అంత రేంజ్ కి అయితే వెళ్ళదు కదా. సో నేను అలా ఆలోచించను, సింపతి మేనర్ ఉండదు నా దగ్గర. ఓకే, నేను సింపతిగానే చూసాను. అయితే తను తర్వాత నాకు చెప్పింది ఏంటంటే, ఆ ప్రాపర్టీలో నేను ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు ప్రెసెంట్ 10 crores ఏదో ఉందంట ఆ ప్రాపర్టీ విల్లా, దాంట్లో నేను కూడా ఇన్వెస్ట్ చేశాను, సో అది మా ఇద్దరిది అన్నట్టు తర్వాత నాకు చెప్పింది. బట్ ఎనీవే, అప్పుడు ఆ అమ్మాయి కలిసి ఇన్వెస్ట్ చేసింది అన్నప్పుడు మీరు అడగలేదా నీ ఇన్కమ్ సోర్స్ ఏంటి అని? నా దగ్గర ఏమీ లేదు, నేను సింగిల్ హ్యాండ్ తో వచ్చేసాను బయటకి, నన్ను మోసం చేశాడు అనుకునేటప్పుడు ఇప్పుడు నాకు డబ్బులు లేవు, నేను డబ్బులు మరి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ డబ్బులు లేకుండా ఇన్వెస్ట్ చేసిందా అది మనకు తెలియదు కదండి. చేయలేదా అని అడుగుతున్నాను. తర్వాత నాకు ఈ షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఉనీత్ రెడ్డి చింటూ తోటి అని చెప్పేసి, తర్వాత ఏవో ఫిల్మ్స్ చేశాను అన్నట్టు చెప్పింది. షార్ట్ ఫిల్మ్స్ లోని చేసిన తర్వాత 10 crores కి ఇన్వెస్ట్ చేసి, అంటే 10 crores సరిపడా ఇన్వెస్ట్మెంట్ పెట్టేంత వచ్చేసిందా షార్ట్ ఫిల్మ్స్ లో? అప్పుడు కొన్నప్పుడు మేబీ ఇది 1 crore అయి ఉండొచ్చు. సినిమా వాళ్ళు కొన్నారంట, కొన్నప్పుడు అది ప్రాబ్లీ 1 crore అయి ఉండొచ్చు. ఇప్పుడు అది 10 crores వాల్యూ. అష్టాచమ్మ సినిమా డైరెక్టర్ సమ్ ప్రొడ్యూసర్ రాజ్ తరుణ్ కి ఇంకా డబ్బులు ఇలా ఇచ్చే కంటే ఇదవుతుందని ప్రాపర్టీ రాశారని కూడా ఒక టాక్ ఉంది.
అవునా నాకు తెలియదు. ఓకే, మీకు అది తెలియదేమో, అది ఇన్నర్ గా జరిగింది, అది టాక్. తన విల్లా పక్కన క్యాథరిన్ తెరిసా హీరోయిన్ ఉంది కదా, ఆమె విల్లా కూడా ఉంది అని చెప్పి నాకు చూపించింది. బట్ ఎనీవే ఇది తర్వాత జరిగిన స్టోరీ. తనను ఆ రోజు నేను నార్సింగి పిఎస్ లో కలిసినప్పుడు తను ఒక కంప్లైంట్ కోసం అని చెప్పి వచ్చింది. దాసరి విజ్ఞాన్ అనే అతను ఒక కొన్ని వీడియోస్ చేస్తూ ఇట్లా కుక్కలతో సెక్స్ అన్నట్టు ఇట్లా థంబ్నెయిల్స్ వచ్చినాయి అన్నమాట. సో దాని గురించి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి, ఇక్కడ చూడండి, దాని గురించి కంప్లైంట్ ఇద్దామని చెప్పి తను అక్కడికి వచ్చింది. సో అట్లాగా నేను అప్పుడు దిలీప్ శంకర గారు ఆమెకు సపోర్ట్ గా ఉన్నారు. ఆ టైంలో నేను లా స్టూడెంట్ కాబట్టి నన్ను కొంచెం ఒక కంప్లైంట్ డ్రాఫ్ట్ చేయమని చెప్పింది. ఇక్కడ చూడండి, 13 సెప్టెంబర్ నేను కంప్లైంట్ అగేన్స్ట్ దాసరి విజ్ఞాన్ అని చెప్పేసి ఆమెకు పంపించాను, కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి. ఆ కంప్లైంట్ ఇది. ఇది కంప్లైంట్. సో అట్లా చార్జ్ చేస్తారా అమ్మాయి దగ్గర? నేనేం చార్జ్ చేయలేదండి. ఫ్రీగా చేస్తారా మీరు? సోషల్ సర్వీస్ చేస్తారా? అంటే ఫ్రీగా చేయడం అంటే చారిటీ డెఫినెట్ గా చేస్తాను, చార్జ్ చేయాల్సిన వాళ్ళ దగ్గర చార్జ్ చేస్తాను. అంటే నేను ఇంకా లాయర్ అవ్వలేదు కదా, నేను ఇంకా లా స్టూడెంట్ ప్రస్తుతానికి. సో చార్జ్ చేసేంత ఐ థింక్ ఇట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ కాఫీ. ఆ సిచ్యువేషన్స్ లో మీరు మీకు పాకెట్ మనీకైనా మీరు ఇలాంటివన్నీ చేస్తూ ఉండొచ్చు. ఐ థాట్ ఐటీ జాబ్ కూడాను మీకు పోయిందని విన్నాను ఆ టైంలో. సో ఖచ్చితంగా మీ కప్ ఆఫ్ కాఫీ ఫ్రీగా మీరు చేసేస్తారా? సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చారా? ఎందుకు చేయాల్సి వచ్చింది? చేయడానికి కూడా నేను ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్తాను. యాక్చువల్ గా నా పైన నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి రాంగ్ ఎఫ్ఐఆర్ పెట్టింది. ఓకే, January 8th, 2024. ఇందాక నేను మీకు ప్లకార్డ్ కూడా చూపించాను. సో నా గ్యాడ్జెట్స్ అనేవి సీజ్ చేశారు. ఓకే, నా ఐటీ ఎంప్లాయ్. ఇప్పుడు మనకి యాంకర్స్ జర్నలిస్టులకి ఇప్పుడు మీరు దీంట్లో చదవండి, జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్. మై ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ వర్త్ ₹5 lakhs were illegally and forcibly seized by the She Teams police and Chikadpalli police on January 8th, 2024. ఇది 10 days ago జరిగింది. 415 days ago, without providing me with a seizure report. For an IT employee, these gadgets are essential income generating tools and their confiscation has severely impacted my livelihood. I need my gadgets back. ఈ ప్లకార్డ్ పట్టుకొని నేను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు నుంచున్నాను 10 days క్రితం. సో అంటే నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే, అసలు లాలోకి ఎందుకు వచ్చాను అనేది కూడా నేపథ్యం చెప్పాలి మీకు. సో నేను ఐటీ ఎంప్లాయీగా ఉన్నప్పుడు 2019లో అంటే సిబిఐటీలో చదువుకున్నాను అని చెప్పాను కదా, నా ఫ్రెండ్ సునీల్ అనే అతను నన్ను అప్రోచ్ అయ్యి ఇట్లా ఒక మూవీలో ఇన్వెస్ట్మెంట్ కోసం నా ఫ్రెండ్, అతని పేరు సునీల్, అతని స్కూల్ ఫ్రెండ్ పేరు కళ్యాణ్జీ గోగన, వాళ్ళు ఒక మూవీ స్టార్ట్ చేశారు, కాదల్, తమిళ్ టైటిల్, తెలుగు మూవీ. సో అయితే ఆ మూవీకి ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి బడ్జెట్ ఇష్యూస్ వల్ల సినిమా ఆగిపోయింది. సో 2019లో నేను డెలాయిట్ లో వర్క్ చేస్తున్నాను. డెలాయిట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక 30 lakhs పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేశాను. అంటే నాకు కూడా సినిమా యాక్టింగ్ ఇష్టము, సో సినిమాలోకి రోల్ ఇస్తామని చెప్పారు కాబట్టి నేను ఇన్వెస్ట్ చేశాను. బ్యాంక్స్ నుంచి పర్సనల్ లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కాసిం వల్లి చైతన్య, హర్ష గద్దం శెట్టి అనే వాళ్ళు డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇట్లాగా 50% షూటింగ్ అయిపోయింది, ఇంకా ఒక 30 lakhs ఇస్తే అయిపోతుంది అని చెప్పారు. నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత 50% నుంచి 90% షూటింగ్ ప్రోగ్రెస్ అయింది. మళ్ళీ బడ్జెట్ ఇష్యూ వల్ల ఆగిపోతే నన్ను అడిగారు మళ్ళీ డబ్బులు పెట్టమని. నా దగ్గర అంత డబ్బులు లేవు, మీరు కావాలంటే ఇంకో కొత్త ప్రొడ్యూసర్ని యాడ్ చేసుకోండి, ఆల్రెడీ 3 ఉన్నారు, నేను 4వ వాడిని, 5వ వాడిని యాడ్ చేసుకోండి అని చెప్పాను. అయితే సరే అని చెప్పి మేమంతా ట్రై చేస్తున్నాము. ఈ లోపల కిరణ్ రెడ్డి మందాడి అని ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన రానా గారి మూవీ నేనే రాజు నేనే మంత్రి అనే మూవీ అప్పుడు రిలీజ్ అయింది. ఆ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు, భరత్ చౌదరి గారు, కిరణ్ రెడ్డి మందాడి గారు, వీళ్ళ 3 ప్రొడ్యూసర్స్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ డైరెక్టర్ అమ్మేశాడు మూవీని, డైరెక్టర్ అండ్ పాత ప్రొడ్యూసర్స్. సో నాకు ఇన్ఫర్మేషన్ మేనేజర్ ద్వారా తెలిసినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి చూపించాను, ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేశానండి నేను, నాకు కాస్త హెల్ప్ చేయండి అని చెప్తే ఆయన ఏమన్నారంటే, ఇట్లా వీళ్ళు నన్ను కూడా మోసం చేశారు, సో వీళ్ళ పైన కేసు పెట్టేసి, అంటే నేనేమన్నా అంటే కంటిన్యూ అవుతాను మూవీలో, సినిమా రిలీజ్ అవ్వకముందే అది ఫ్లాప్ ఇది అని చెప్తే కరెక్ట్ కాదు కదా. సో వాళ్ళ పాయింట్ ఏంటంటే బడ్జెట్ ఇష్యూస్ వల్ల పెరిగిపోయింది, మీరు ఈ సినిమా హీరోకి అంత బడ్జెట్ లేదు, విశ్వాంత్ దుద్దుంపుడి, చిత్రా శుక్ల హీరోయిన్స్ వాళ్ళు.
సో వాళ్ళు విశ్వాంత్ దుద్దంపుడి వచ్చి కేరింత మనమంతా మూవీస్ లో యాక్ట్ చేశారండి. జెర్సీ మూవీలో కూడా యాక్ట్ చేశారు నానితో. సో అయితే ఈ బడ్జెట్ ఈ హీరోకి అంత మార్కెట్ లేదు అని చెప్పేసి ఇట్లాగా వాళ్ళు ఇది చెప్పారన్నమాట. సో అయితే ఇది ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ అండి. 2019 లో తీసుకున్న అగ్రిమెంట్ ఇది. సో 30 lakhs ఇన్వెస్ట్ చేశాను. అయితే ఇది పట్టుకొని నేను కిరణ్ రెడ్డి మందాడి గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి సార్ ఇట్లా 30 lakhs ఇన్వెస్ట్ చేశాను, నేను మూవీలో కంటిన్యూ అవుతానంటే లేదు నేను ఇట్లా నీలాంటి చిన్న వాళ్ళతో చేయను, నాదంతా పెద్ద రేంజ్ అని చెప్పేసి నువ్వు వాళ్ళపైన కేసు పెట్టుకో అని చెప్పి అన్నారు. సో 2021 లో క్రిమినల్ కేసు పెట్టాను, చీటింగ్ చేశారు వాళ్ళు ముగ్గురు ప్రొడ్యూసర్స్ అని చెప్పి, డైరెక్టర్ మీద కూడా. అండ్ 2022 లో ఇది సివిల్ కేసు, మనీ రికవరీ కేసు. సో ఈ కేసు పట్టుకొని కావేటి శ్రీనివాసరావు గారు అని ఒక పెద్ద అడ్వకేట్ ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అడ్వకేట్ శ్రావ్య అనే అమ్మాయిని పరిచయం చేశారు నాకు. ఆ అమ్మాయి తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ లో మంచి ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్. తెలుసా మీకు? తెలుసు, కట్టా శ్రావ్య. యా. సో ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ అమ్మాయి తోటి ఈ కేసు పనిలో అట్లా మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఏర్పడి ఆమె కోచికి ఒక డివోర్స్ కేసు పనిలో వెళ్తున్నానని చెప్పింది. అయితే నన్ను కూడా ఇన్వైట్ చేసింది, నేను కూడా వెళ్ళాను ఫ్రెండ్ లాగా. వెళ్ళి అక్కడ ఆ జర్నీలో మేమిద్దరము లవ్ లో పడ్డాం. సో అయితే ఈ మూవీ కేసుకి సంబంధించి ఒక 2 lakhs ప్రొఫెషనల్ ఫీజు అడిగింది. నేను ఒక 1 lakh క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఆ ప్రొఫెషనల్ ఫీజుని స్పెండ్ చేశాను. అంటే హోటల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఫ్లైట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఫుడ్ ఎక్స్పెన్సెస్ అన్ని చేసిన తర్వాత ఆ అమ్మాయి కొంతకాలం నాతో లవ్ లో ఉంది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఇష్టమైన నా బర్త్డే అని చెప్పేసి నా కోసం ఒక బర్త్డే గిఫ్ట్ గా ఒక షర్ట్ తీసుకొని వచ్చింది గిఫ్ట్. అది అయిన తర్వాత కూడా తను ఏం చేసిందంటే, తన వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి, నేనేమో క్రిస్టియన్, ఓసీ క్రిస్టియన్. సో నాది రిలీజన్ వేరు, మా ఫ్యామిలీలో ఒప్పుకోరు, సొసైటీ దూరం పెడతారు అని చెప్పేసి ఆ అమ్మాయి నన్ను బ్రేకప్ చేద్దామని చెప్పింది. సరే ఓకే, కానీ నువ్వు నా కేసు తీసుకున్నావు, ఆ కేసు ఏదైతే మనీ ఉందో ఆ మనీ నాకు రిటర్న్ ఇవ్వు అని అడిగాను. ఎందుకు అడిగాను అంటే, ఇక్కడ మా మదర్ ప్రాపర్టీ మనీ కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఇక్కడ 30 lakhs నేను ఇన్వెస్ట్ చేశాను, మన దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఆ 30 lakhs కి నేను ప్రతి నెల ఒక 2 lakhs 1 lakh అవి ఈఎంఐస్ ఉంటాయి కదా, ఆ ఈఎంఐస్ కట్టుకోవడానికి నాకు ఇబ్బంది అవుతూ మధ్యలో జాబ్ పోయి మా మదర్ ప్రాపర్టీ కూడా అమ్మేసి మచిలీపట్నంలో డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో క్రెడిట్ కార్డు కట్టాను. ఆ డబ్బులు నాకు ఇవ్వు అంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి అడిగాను. మామూలుగా అమ్మాయి మీద స్పెండ్ చేసినప్పుడు అట్లాంటివి ఏం అడగము, నేను కూడా ఒప్పుకుంటాను అది. సో అయితే అడిగినందుకు ఆ అమ్మాయి నా పైన రివర్స్ లో కేసు పెట్టింది. January 8th, 2024 షీ టీమ్స్ లో కేసు పెట్టింది. ఏమని అంటే, నేను ఒక క్లయింట్ని, ఆ అమ్మాయి ఒక అడ్వకేట్, ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఏదో ఫోన్లో చూపించేసి ఆమెకి మార్ఫ్ చేశాను, ఫొటోస్ వీడియోస్ మార్ఫ్ చేశాను అని చెప్పేసి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, పెళ్లి చేసుకోకపోతే ఈ ఫొటోస్ వీడియోస్ని నేను మీడియాకి ఎక్కిస్తాను అన్నట్టు భయపెట్టించాను, లేదా పాన్ వెబ్సైట్స్ లో పెడతాను, అట్లాగా అబద్ధాలు రాసేసింది ఎఫ్ఐఆర్. సో షీ టీమ్స్ పోలీస్ వాళ్ళు నలుగురు వచ్చి ఇట్లాగా నా టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్ అన్ని, హార్డ్ డిస్క్ అంతా కాన్ఫిస్కేట్ చేసుకెళ్ళిపోయి నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి షీ టీమ్స్ కి తీసుకెళ్లారు. అక్కడ డిలీట్ చేయమని చెప్పారు, నేను డిలీట్ చేయనని చెప్పాను. ఎందుకంటే అక్కడ అమ్మాయి నేను డిలీట్ చేస్తే ఇందులో అథెంటికేషన్ ఉందా అండి? మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, నిజంగా అథెంటికేషన్ ఉందా? 100% అథెంటికేటెడ్. ఓకే, నేను ప్రూఫ్స్ కూడా చూపిస్తాను మీకు. ఓకే. అయితే అక్కడ ఏం జరిగిందంటే, చిక్కడపల్లి పోలీస్ కి రిఫర్ చేశారు. రిఫర్ చేస్తే నా గ్యాడ్జెట్, నా ఫోన్ ఓపెన్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చేసి, నీకు కావాల్సిన నువ్వు డిలీట్ చేసుకొని ఫోర్సబుల్ గా ఇచ్చారు. ఆ అమ్మాయి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, SMS అన్ని డిలీట్ చేసేసింది. డిలీట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ రోజు ఎఫ్ఐఆర్ పెట్టేసింది నా పైన. ఏమని? సేమ్ 354D, 500, 509. 354D అంటే స్టాకింగ్, 500 అంటే డెఫమేషన్, మోడెస్టీ ఆఫ్ ఉమెన్, డెఫమేషన్. ఇవి ఈ 3 కేసులు పెట్టేసింది. పెట్టేస్తే తర్వాత కాంప్రమైజ్ కోసం ట్రై చేసాం కానీ కుదరలేదు. సో ఒక ఆయన అడ్వకేట్ ఏం చెప్పారంటే, బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. సో బార్ కౌన్సిల్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. అది ఇచ్చినా కూడా అక్కడ ఏం జరగలేదు. ఆ అమ్మాయి మళ్ళీ బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చాను, రివెంజ్ గా March 18th బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చాను. March 19th అమ్మాయి నా పైన సెకండ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. రిజిస్టర్ చేసిన తర్వాత ఇంకా ఇది అవ్వట్లేదని నేను మీడియాకి వచ్చాను. అక్టోబర్ 2024లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాను సోమాజిగూడలో. పెట్టుకొని ఇట్లా నాకు అన్యాయం జరిగింది ఒకసారి ప్రొడ్యూసర్స్ ద్వారా, నేను న్యాయం కోసం అని చెప్పి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి కూడా ప్రేమలో ముంచి నన్ను అన్యాయం చేసింది,
డబ్బులు తీసుకొని ఉమ్, అని చెప్పి పెట్టుకున్నాను ప్రెస్ కాన్ఫరెన్స్. ఉమ్, సో ఆ టైంలో అంటే ఈ కేసుకి ఆ కేసుకి ఇంటర్ రిలేషన్ ఏముందంటే, ఇప్పుడు ఈ అమ్మాయి శ్రావ్య అనే అమ్మాయి FIR లో అబద్ధాలు రాసి ఇవ్వడం ఉమ్, వల్ల నా గ్యాడ్జెట్ సీజ్ చేసేసారు. ఇక్కడ లావణ్య ఏం చేసింది, మస్తాన్ సాయి పైన మస్తాన్ సాయి ఒక ఇవన్నీ పాన్ వెబ్సైట్స్ లో పెడతాడు, అమ్మాయిల ఫోటోలు వీడియోలు సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేస్తాడు అని చెప్పేసి అతని గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో హార్డ్ డిస్క్ ఇవి ఫోన్లు దొంగతనం చేసేసి వెళ్ళి పోలీస్ దీంట్లో ఇచ్చేసింది. ఉమ్, అయితే అక్కడ జరిగింది ఏంటి, ఆ అమ్మాయి ఎంతో 800 వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పింది కదా, ఉమ్, కానీ అక్కడ జరిగింది 6 వీడియోలే ఉన్నాయి, ఓకే. 6 ఫోటోలే, 6 అమ్మాయిలే ఉన్నారు. 6 అమ్మాయిలు, అది కూడా కన్సెన్షువల్ గా జరిగింది. అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగానే తీసుకున్నారు, వాళ్ళ ఎక్స్ వైఫ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళతో జరిగింది. సో అట్లా ఒకళ్ళ ప్రైవేట్ డేటా ఆర్టికల్ 14 and 21 ప్రకారం అట్లా మనం ప్రైవేట్ డేటా చూడకూడదు. ఉమ్, అట్లా సీజ్ చేయడం కానీ, అంటే నా దాంట్లో సీజర్ రిపోర్ట్ లేకుండా సీజ్ చేసేసారు. ఉమ్, ఉమ్, అంటే పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద కార్ మీద వెళ్తున్నాము, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపుతారు, మన దగ్గర సీట్ బెల్ట్ వేసుకోలేదో లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో ఏదో, సో ట్రాఫిక్ చలాన్ ఇవ్వాలి కదా మనకి. ఉమ్, ఆ ఇవ్వకుండా వాళ్ళు మన కార్ని బైక్ ని పక్కన పెట్టేసుకొని వాళ్ళు చెప్పిన మాట వినాలి అనేది తప్పు కదా. ఉమ్, ఇక్కడ జరిగింది నేను కూడా అదే, నేను రిట్ పిటిషన్ వేసాను, ఇట్లా ఉమ్, వీళ్ళు సీజర్ రిపోర్ట్ వేయలేదు అని చెప్పేసి, సీజర్ రిపోర్ట్ ఇవ్వలేదు అని. ఉమ్, దాని తర్వాత ఏం చేశారు, నన్ను పిలిపించేసి ఇదిగో నీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి అని చెప్పి చూపించేసి సీజర్ రిపోర్ట్ ఇస్తాము అని చెప్పి మళ్ళీ మోసం చేసి నాతో సిగ్నేచర్ పెట్టి చేసుకొని సీజర్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఉమ్, సో అట్లా మోసం జరిగింది. అందుకని నేను ఈ ప్లకార్డ్ ఇవి పట్టుకొని నేను ఫైట్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఇవి వేరే ప్లకార్డ్స్ కూడా ఉన్నాయి. నేను ఫైట్ చేసేది ఒక మంచి కాజ్ కోసం అండి. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను పర్సనల్ లోన్స్ తీసుకున్నాను అని చెప్పేసి. ఉమ్, ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది, బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ ఆర్ హెరాసింగ్ మై మదర్ యాక్చువల్ గా బై కమింగ్ టు అవర్ హౌస్ ఫర్ కలెక్షన్స్. మా మదర్ ని అంటే ఇంటికి వస్తున్నారు బ్యాంక్ వాళ్ళందరూ, ఉమ్, పర్సనల్ లోన్లు కట్టట్లేదు, ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. ఉమ్, I sold my property, ఇందాక మీకు చెప్పాను, I sold my property to pay some of the debts. Please return my son's gadget so that he can earn money to repay the debts. అప్పులు తీర్చుకోవాలంటే ఇప్పుడు నేను ఏదో ఒక జాబ్ చేసుకుని తీర్చుకోవాలి కదా. నా కానీ దగ్గర కన్సర్న్ గా ఫ్రీగా చారిటీస్ చేస్తారు, కన్సెంట్ కన్సర్న్ గా ఫ్రీగా చారిటీస్ చేస్తారు. చారిటీ చేయడము అంటే బిజినెస్ లో ఒక డాక్టర్ అయినా ఒక అడ్వకేట్ అయినా ఉమ్. కొంతమందికి చేస్తారు కదా ఫ్రీగా. మినిమం కాదు కెవిన్, మినిమల్ ఫీజు 500. 500,000 ఎంతైనా ఇదేనా తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోవచ్చు. ఫ్రీగా చేశారు? డెఫినెట్ గా లావణ్య చెప్తాను. విషయంలో. దాని గురించి కూడా నేను చెప్తాను. ఇక్కడ చూడండి, జస్టిస్ డిలేడ్ ఇస్ మై ఫోన్స్ ఇదంతా నేను చూపించాను 425 days ago. నెక్స్ట్ వచ్చేసి నేను హైకోర్టుకి వెళ్ళానండి చాలా సార్లు, 100 times పైన వెళ్ళి ఉంటాను. హైకోర్టుకి వెళ్ళిన ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉండడం వల్ల నాది ఎవరు కేసు తీసుకోవట్లేదు. ప్లస్ నేను ఆ అమ్మాయి పైన కేసు పెడదామని చెప్పి కొచ్చి వెళ్ళాను. వెళ్తే అక్కడేమో నువ్వు తీసుకుంటాం కేసు, చీటింగ్ కేసు, కానీ నీ పైన ఆ అమ్మాయి రేప్ కేసు పెడితే ఫస్ట్ నిన్ను జైల్లో పెట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని నన్ను భయపెట్టారు. సో ఇట్లా కాదని చెప్పేసి నేనే లా సెట్, మొన్న తెలంగాణ లా సెట్ జూన్ లో జరిగింది, ఎగ్జామ్ కి చదువుకొని టాప్ 1% లో వచ్చింది నాకు ర్యాంక్. అండ్ నేను ఇప్పుడు లా స్టూడెంట్ని. అదొకటి. రెండోది ఏంటంటే మన ఈ గ్యాడ్జెట్స్ విషయంలో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా నేను కంప్లైంట్ రాశాను, కానీ అది డిస్ఫంక్షనల్ గా ఉంది, జడ్జ్ గారు ఎవరు లేరు. మీరు 5 years లా ఎప్పుడు 5 years కాదు, 3 years. 3 years లా ఎప్పుడు కంప్లీట్ చేయాలి? నాకు ఆల్రెడీ ఒక డిగ్రీ ఉంది కాబట్టి CBIT లో ఇంజనీరింగ్ డిగ్రీ 3 years లో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఉన్నాను కాబట్టి ఇంకొక 2 years లో అయిపోతుంది. అదొకటి. తర్వాత డిజిటల్ వకాలత్ నామా కోసం కూడా ఫైట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి శ్రావ్య FIR లో ఏం రాసిందంటే వకాలత్ నామా October 2024 లో సైన్ చేయించుకుంది నాతో. కానీ FIR లో ఏం రాసిందంటే 2 months ముందే నేను వకాలత్ ఇచ్చేసాను రిటర్న్. సో అసలు ఆ అబ్బాయి ఇట్లాగా నన్ను వెంటపడుతున్నాడు అని రాస్తుంది. అక్కడ సిగ్నేచర్ చూస్తే మనకి తెలియదు, కావేటి శ్రీనివాసరావు గారు అనుకున్నాను నేను, కానీ అది వాళ్ళ ఫాదరును శ్రావ్య కలిసి రాసిన సిగ్నేచర్స్. అది రాసిన తర్వాత వకాలత్నామాలో ఈజీగా మళ్ళీ మ్యానిపులేట్ చేసేయచ్చు. డిజిటల్ వకాలత్నామా ఉందనుకోండి, సిగ్నేచర్స్ డేట్ టైం స్టాంప్ ప్రకారం అవును ఈ టైంకి డిజిటల్ వకాలత్నామా తీసుకున్నాం మేము మీ కేసు, ఈ రీజన్స్ వల్ల మేము ఇవ్వట్లేదు, ఇదిగోండి రిటర్న్ అని చెప్పొచ్చు. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వకాలత్నామా రాయిపించేసుకొని వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఇచ్చేసి మళ్ళీ ప్రొఫెషనల్ ఫీజు ఇవ్వకుండా చేయడం అన్యాయం కదండి. ఇంకొకటి ఏంటంటే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మన స్టేట్ లో లేదు, ఢిల్లీలో ఉంది. పోలీస్ వాళ్ళు ఇట్లాగా అన్యాయం చేసినప్పుడు మనం పోలీస్ మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఎక్కడ ఇస్తాము?
ఇవ్వడానికి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ లేదు. ఇది ఒక డిమాండ్. నెక్స్ట్ సైకాలజిస్ట్ ని అపాయింట్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఈ లావణ్య అయినా శ్రావ్య అయినా మరి వాళ్ళు యాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయో మనకు తెలీదు. సో ఇట్లా ఒక అమ్మాయి వచ్చి, అంటే మాక్సిమం మెజారిటీ అమ్మాయిలు మంచి వాళ్ళే ఉంటారు, కొంతమంది మైనారిటీ అమ్మాయిలు ఇట్లాగా రాంగ్ కేసులు పెట్టి అబ్బాయిలను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు షీ టీమ్స్ లో పోలీస్ స్టేషన్స్ లో ఎందుకు పెట్టాలి అంటే ఫ్యామిలీ కోర్ట్స్ లో ఉన్నాయి సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ చేస్తారు ఎవరిది తప్పు అని తెలుసుకోవడానికి. అదొక మంచిది అని చెప్పేసి నేను ఈ ప్లకార్డ్స్ అన్ని పట్టుకొని తిరుగుతున్నాను. ఓకే, యా, సో అది నా స్టోరీ. ఓకే, లాయర్ అలా అవ్వాల్సి వచ్చింది. ఓకే, లావణ్య జర్నీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఓకే, ఒక సింపతి ఆ అమ్మాయి మీద గెయిన్ అయింది. యూ అప్రోచ్ హర్, షీ అప్రోచ్ యూ అండ్ యూ అప్రోచ్ హర్ ఫస్ట్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయి కనబడిందండి. ఆ టైం కి ఆమె సెలబ్రిటీ కదా. సెలబ్రిటీయా? యు మీన్ బ్యాడ్ సెలబ్రిటీ, లెట్స్ సే ఇన్ఫేమస్ సెలబ్రిటీ. అంటే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది కాబట్టి యు థింక్ ఇట్ ఇన్ఫేమస్ అంటే ఒక అదే మీరు ఒక సెలబ్రిటీగా అమ్మాయిని ట్రీట్ చేస్తారు. ఓకే, సో నేను వెళ్ళింది ఏంటి, ఈ కేసు పని మీద కళ్యాణ్ దిలీప్ సుంకర గారు ఈవిడికి సపోర్ట్ చేస్తున్నారు ఆ టైంలో మాట్లాడారు కదా. సో ఆయన కాంటాక్ట్ కావాలని అడిగాను నేను. ఆయన తర్వాత నేను కలిసాను కూడా. ఆయన మంచి వాళ్ళు, నా దగ్గర కన్సల్టేషన్ అమౌంట్ తీసుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాట్లాడారు. సో అట్లా ఉంటుంది కదా, కొన్నిసార్లు తీసుకోరు కూడా లాయర్స్. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకుని వాళ్ళు కూడా ఉన్నారు, సిచ్యువేషన్ బట్టి. సో అందుకని మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఆ అమ్మాయి దగ్గర నేను ఎందుకు డబ్బులు తీసుకోలేదంటే, ఆయన మీకేం వకాలతులు రాయలేదండి, మీకేం డ్రాఫ్ట్లు చేసి ఇవ్వలేదు. కళ్యాణ్ దిలీప్ సుంకర మాట సాయం వరకే చేశారు. ఎవరైనా పెన్ పట్టుకొని డ్రాఫ్టింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు. డెఫినెట్ గా నేను లాయర్ అయితే డెఫినెట్ గా ఛార్జ్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు అన్యాయం అయ్యారు, ఇట్లా హ్యూమన్ రైట్స్ ఇష్యూ గానీ లేకపోతే ఒక పూర్ ఇన్కమ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్ గా నేను తీసుకోను. 10 crores or 1 crore ప్రాపర్టీలో మనీ స్పెండ్ చేయగలిగే స్తోమత ఉన్న వాళ్ళు పూర్ మీ దృష్టిలో పూర్ అని అంటే ఓకే, ఐ విల్ అగ్రీ విత్ యు. నా దృష్టిలో పూర్ అని కాదండి. అక్కడ అమ్మాయి నాకు చెప్పింది ఒక హౌస్ వైఫ్ గా నా దగ్గర ఇన్కమ్ లేదు. ఓకే, అతను రాజ్ తరుణ్ అనే అతను మోసం చేసి వెళ్ళిపోయాడు, ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు, మాధవి మల్హోత్రా అనే ఆమె దగ్గరికి. ఓకే, వెళ్ళిపోయి నా దగ్గర ఇన్కమ్ లేదు, నేను స్ట్రగుల్ అవుతున్నాను అని చెప్పి ఆ ఇమేజ్ నాకు నేను చూసిన వీడియోలో ఆ ఇమేజ్. మీ సింపతితో స్టార్ట్ అయిన జర్నీ ఎలా మళ్ళీ ఇప్పుడు మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని బెదిరించి నేను చచ్చిపోతాను అని చెప్పి మీకు బెదిరించే స్థాయికి ఎందుకు వెళ్ళింది అంటారు? ఎందుకు వెళ్ళింది అంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ఆడియో కూడా నేను ఒకసారి ప్లే చేస్తాను. బిఫోర్ దట్ అసలు అంతవరకు ఎందుకు వెళ్ళారు మీరు? అంతవరకు వెళ్ళడం అంటే ఆ ఫ్రెండ్షిప్, అంటే అప్పుడప్పుడు కేసు గురించి తను నన్ను గైడెన్స్ అడుగుతుంది. ఎట్లా లా స్టూడెంటే కదా నేను. సో ఇట్లా సెక్షన్స్ గురించి గానీ లేకపోతే తను లా చేద్దాం అనుకుంటుంది. తను లా చేద్దాం అనుకుంటుంది. సరే లా ఎట్లా చేయాలి, తెలంగాణ లా సెట్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇవే అది గైడెన్స్. నేను ఎవరికైనా, ఆ అమ్మాయి అనే కాదు వేరే వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయినా కూడా అది చెప్తాను. సో ఇక్కడ కూడా శ్రావ్య కేసులో కూడా నేను అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా అని ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఉంది. సో వాళ్ళు ఒక రీల్ చేశారు. ఆ రీల్ కి కూడా చాలా ఎక్కువ రీచ్ అయింది. 1.8 crore వ్యూస్ వచ్చినాయి ఆ రీల్ కి. ఆల్ ఓవర్ ఇండియా రీచ్ అయ్యారు. అయ్యి చాలా మంది నాకు డిఎమ్స్ చేశారు. లైక్ మా గర్ల్ ఫ్రెండ్ కూడా నా పైన ఇట్లా రాంగ్ కేసు పెట్టింది, నా వైఫ్ కూడా నా పైన ఇట్లా రాంగ్ కేసు పెట్టింది అని చెప్పి గైడెన్స్ అడుగుతున్నారు. సో అదే విధంగా నేను ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఏంటంటే ఆ అమ్మాయి గైడెన్స్ అడిగింది, నేను ఇచ్చాను అంతే. అట్లా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్షిప్ ఎలా వెళ్ళింది? మళ్ళీ మిమ్మల్ని బెదిరించే స్థాయికి ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది అంటే ఆ అమ్మాయికి కొంచెం అప్పటి వరకు నేను ఓన్లీ ఆ అమ్మాయి మంచి సైడ్ చూసానండి. సో ఆ రోజు మాత్రం, అంటే దానికి ముందు రోజు ఏం జరిగిందంటే మస్తాన్ సాయి ఎవరి దగ్గర ఫోన్ నంబర్ నాది తీసుకొని నాకు మెసేజ్ చేశాడు. మెసేజ్ చేసి, మస్తాన్ సాయి అనే వ్యక్తి లావణ్య లైఫ్ లో ఉన్నాడని సంగతి మీకు తెలుసా? ఫస్ట్ లో నాకు తెలియదు, తర్వాత తెలిసింది. ఎప్పుడు? ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం. ఓకే, ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం తర్వాత తెలిసింది. తను నన్ను కాంటాక్ట్ అయ్యాడు. కాంటాక్ట్ అయినప్పుడు తను చెప్తున్నాడు బేసిక్లీ తన వర్జన్, ఈ అమ్మాయి మంచిది కాదు జాగ్రత్త అన్నట్టు చెప్తున్నాడు. సో ఇక్కడ లావణ్య ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఉంటుంది. ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు ఆ అబ్బాయి తోటి ఒక మంచిగా మాట్లాడుతూ స్వీట్ గా సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేసి ఏమైనా బెనిఫిట్స్
తీసుకోవడానికి ట్రై చేస్తుంటాను. రాజ్ తరుణ్ వచ్చాడు, ఉమ్, ఓకే, మోసం చేశాడు, మాల్వి మల్హోత్రా వైపు వెళ్ళాడు, ఉమ్, ఆ అమ్మాయి వర్షనే మనం మాట్లాడుకుందాం. మస్తాన్ సాయి వచ్చాడు, ఆల్రెడీ మ్యారీడ్. Hmm. మస్తాన్ సాయి Hmm. ఈ అమ్మాయితో ఎంతవరకు ఉంటాడని చెప్పి ఈ అమ్మాయి ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది. అండ్ ఇన్ బిట్వీన్ ఇంకొక అబ్బాయి ఎవరో Hmm. పాపులర్ అయ్యాడు. ఎవరు? నేను వీళ్ళందరి పేర్లు గుర్తు పెట్టుకోవటం అంటే Hmm. ఆ, అవును చాలా పెద్ద లిస్ట్ ఉంది, పెద్ద లిస్ట్ ఉంది అక్కడ. వెయిటింగ్ లిస్ట్ లా. సో మీ నెంబర్ ఎంత ఇంతకి? నా నంబర్ తెలియదండి, నా నంబర్ తెలియదు. డూ యూ హ్యావ్ సెక్స్ విత్ లావణ్య? నో, వీ డోంట్ హ్యావ్ సెక్స్. సీరియస్లీ? సీరియస్లీ. అంటే చాలా మంచం కోళ్ళు చప్పుళ్ళు విన్నాము. Hmm. అంటే మంచం నేను కోల్డ్ స్టోరీ ఏంటంటే ఉనీత్ రెడ్డి అనే అతను, చింటూ అనే అతను, చింటూ అనే అతనితోటి ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్ చేసిందంట. నాకు తర్వాత చూపించింది. అంటే మధ్యలో మేము ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు ఆమె షార్ట్ ఫిల్మ్ చేశాను నేను 2010 ప్రాబ్లీ 10 to 15 ఆ టైంలో ఏదో షార్ట్ ఫిల్మ్ చేశారంట. సో అట్లాగా అతనితోటి ఇది రిలేషన్షిప్ లో ఉంది అనుకున్నాను. యా, ఆ మంచం కోల్ స్టోరీ తర్వాత నేను ఈ మధ్య చూసాను. యాక్చువల్ గా నేను అన్ని Okay. ఇంటర్వ్యూలు చూడలేదు నేను. యాక్చువల్ నా కేసు పనిలో నేను బిజీగా ఉండడం వల్ల ఒక పర్సన్ గురించి సోషల్ మీడియా అంతా కోడే కూస్తుంటే అన్ని ఇంటర్వ్యూలు చూడలేదు, నాకు ఏం తెలీదు అంటే ఎలా కెవిన్ గారు చెప్పండి? అందరూ చూడాలని లేదు కదండి. అందరూ చూడాలని లేదు అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు మన కదా, తెలంగాణ, ఆంధ్ర నాకు ఒక state లో- ఆ అమ్మాయి మీద ఒక సింపతి, ఒక సాఫ్ట్ గా ఉన్నారు. ఆ అమ్మాయి నేను చూసేటప్పటికి చాలా డిప్రెషన్ లా ఉంది. Hmm. ఆ అమ్మాయికి నేను ఒక ఫ్రెండ్ గా అప్రోచ్ అయ్యాను, ఇలా ఫ్రీగా నేను చారిటీ కూడా ఆ అమ్మాయి గురించి చేశాను అనేటప్పుడు Hmm. సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ కనీసం కూడా ఫాలో అవ్వాలని అనిపించలేదా? ఎందుకు ఈ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుతున్నారని ఫాలో అవ్వాలని అనిపించలేదా మీకు? అంత టైం లేదు అంటున్నాను నాకు బేసిక్లీ. ఓకే. అందరూ ఈ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న అందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా న్యూస్ చెప్తాను. శ్రావ్య తోటి నేను ఫైట్ చేశాను అక్టోబర్ 2024 లో మీడియాకి వచ్చాను. సో నా న్యూస్ ఎంతమంది చూసుంటారు? మేబీ 5% చూసుండొచ్చు, 1% చూసుండొచ్చు. అట్లా లావణ్య రాజ్ కేసు మేబీ 50% చూసుండొచ్చు, ఇంకో 50% చూడకుండా ఉండుండొచ్చు. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉండుండొచ్చు కదా. ఓకే. సో అది ఆ మిగతా 50% లో మీరు ఉన్నానంటారు. యా, ఓకే. నేను చూడలేదు, అన్ని ఇంటర్వ్యూలు నేను చూడలేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా నా గురించి ఒక బ్యాడ్ సినారియా నడుస్తుంది అంటే నాకు వాళ్ళు అప్డేట్ చేస్తారు, నేను అది చూసుకోకపోయినా. నాకెవరు అప్డేట్ చేయలేదండి. ఓకే, ఓకే. సో జర్నీ స్టార్ట్ అయింది, వెళ్ళారు. సో ఈ స్టోరీ ఏంటి? మీకు ఆ ఫోన్ కాల్లో ఆపు కెవిన్, ఆపు కెవిన్, ఆపు కెవిన్ ఏమంటుంది? అదే మోసం, ఎంత మోసం చేసావు కెవిన్? మోసం చేశాను నేను, అందుకని అడిగాను ఆ అమ్మాయితో ఏమైనా బెడ్ రిలేషన్ ఉందా, మీరు ఏం మోసం చేశారు, ఏ రకంగా? ఎంత నమ్మాన్రా నిన్ను, ఎంత నమ్మాన్రా, నువ్వు నన్ను కూడా మోసం చేసావురా అని చెప్పి ఆ అమ్మాయి ఇదవుతుంది. సో ఏం మోసం చేశారు? నేనేమి మోసం చేయలేదండి, నేను ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దామని ట్రై చేశాను. అయ్యో, ఆ అమ్మాయి వాయిస్ అంతలా ఏడ్చి మాట్లాడుతూ ఉంటే మీరు మోసం చేయలేదు అంటే ఎట్లా నమ్మాలంటారు? ఎట్లా నమ్మాలి అంటే ఇప్పుడు మస్తాన్ సాయిని లావణ్యానికి ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడితే తెలిసిపోతుంది ఓకే కదా. మస్తాన్ సాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు, మొన్న నేను జైలుకి కూడా వెళ్ళి కలిసి వచ్చాను. అంటే జైలుకి వెళ్ళాడు అంటే మోసం చేయకుండానే జైలుకి వెళ్ళాడు అంటారా? జైలుకి వెళ్ళడం అనేది తను డ్రగ్ కేసులో, అటెంప్ట్ మర్డర్ కేసులో, డ్రగ్ కేసులో వెళ్ళాడు. అటెంప్ట్ మర్డర్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ అమ్మాయి మీరు ఆడియోలో నన్ను ఏమంటుంది, లంజా అని చెప్పి తిడుతుంది, మీ అమ్మని అట్లా ఆ బూతులు అన్ని మాట్లాడుతుంది. నేను కూడా ఆ అమ్మాయిని ఇట్లాంటి బూతులు మస్తాన్ సాయి మాట్లాడినట్టే తిట్టచ్చు. నేను నీ అమ్మని దెంగుతా, ఇట్లాంటివన్నీ మాట్లాడచ్చు. అది చాలా ఈజీ, అబ్బాయిలకి బూతులు రావడం అనేది చాలా ఈజీ. కంట్రోల్ చేసుకొని నేను ఆ అమ్మాయిని హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇంకా హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నారు. అప్పుడు హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఈ అమ్మాయికి ఏదో మెంటల్ ట్రామా ఉంది, ఇట్లా బిహేవ్ చేయడానికి. యాక్చువల్ గా నేను ఒక ఇంటర్వ్యూ చూశాను తర్వాత, చూసినప్పుడు సైకాలజిస్ట్ కూడా ఆ అమ్మాయి రూట్ కాజ్ ఏంటి, అసలు ఇష్యూ ఎక్కడ వచ్చింది, ఆ అమ్మాయి చైల్డ్హుడ్ లో ఏమైనా ట్రామా ఫేస్ అయిందా, లేకపోతే పెంపకం అట్లా ఉందా ఏంటి అనేది నేను ఇంటర్వ్యూ చూశాను. అది డెఫినెట్ గా ఈ శ్రావ్య విషయంలో కూడా అదే జరిగింది. ఆ అమ్మాయి ప్రీవియస్ రిలేషన్షిప్ లో కాస్త ట్రామా ఫేస్ చేసింది. ట్రామా ఫేస్ చేసి ఆ అమ్మాయి కూడా నన్ను పోలీస్ స్టేషన్ లో లంజా కొడుక అని చెప్పి తిట్టింది. సో అంటే ఇక్కడ వీళ్ళు ఒక అబ్బాయి తోటి మోసపోయి ఉండొచ్చు, వేరే అబ్బాయిల్ని నమ్మక, ఆ ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు.
సో అట్లాగా వీళ్ళేదో నన్ను చీటింగ్ చేసేస్తారు అని చెప్పేసి వాళ్ళు ముందుగానే నెక్స్ట్ అబ్బాయిని అటాక్ చేసే అవకాశం ఉండొచ్చు. అది నేను చెప్పేది. ఓకే, ఒక ఎంపథెటికల్ గా మనం ఆలోచిస్తే. ఒకసారి ఆడియో వినిపిస్తారా? యా, డెఫినెట్లీ. ఐ హావ్ ఎ క్వశ్చన్స్ అబౌట్ దట్ ఆడియో. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏమవుతుందంటే పొద్దున్నే 6 గంటలకి నేను యాక్చువల్గా ఎస్ఏపి టెక్నాలజీలో ఉన్నాను. ఎస్ఏపి క్లాస్ ఒకటి తీసుకుందాం అని చెప్పేసి, అంటే చదువుకున్నాను అని చెప్పి నేను పొద్దున్న లేచి చదువుకుంటున్నాను. ఆ అమ్మాయి కాల్ చేసింది. కాల్ చేసేసి ఆపేకేమైనా ఏం ఆపాలి? మస్తాన్ సాయితో మాట్లాడడం ఆపాలి. ఓకే, మధ్యలో శ్రావ్యాని కాన్ఫరెన్స్ కాల్ తీసేసుకుంటుంది ఈ అమ్మాయి. నేను చెప్తాను, శ్రావ్య కాల్ చేస్తే నువ్వు మాట్లాడవా అని అంటాను ఆడియోలో. అయితే ఆ అమ్మాయి ఈ శ్రావ్యాన్ని పొద్దున్నే ఫోన్ కాన్ఫరెన్స్ తీసేసుకుంటుంది. ఇట్లాగా అందరినీ లాగడము, ఒకరికి శ్రావ్య కూడా ఇన్వాల్వ్ అయిందా మీ కేసులో? ఈ కేసులో కూడా ఇన్వాల్వ్ అవడం కాదు, శ్రావ్య నా పైన రాంగ్ కేసు పెట్టింది కదా, అట్లాగే శ్రావ్యాన్ని కాన్ఫరెన్స్ తీసుకుంటుంది. బట్ శ్రావ్య యాక్చువల్ గా కాల్ లో జాయిన్ అవ్వలేదు. సో అది ఓకే. సో తను ఏం చేస్తుందంటే, ప్లే చేయనా? నేను వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను. యా, ఇక్కడ వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను అంటే అర్థము, తన మస్తాన్ సాయితో మస్తాన్ సాయి నాకు కాల్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి కట్ చేయడం, మస్తాన్ సాయి కాల్ చేయడం, మళ్ళీ అతను కట్ చేయడం, ఈ అమ్మాయి కాల్ చేయడం, అది జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఒక లైఫ్ నువ్వు కెవిన్ అన్నాడు, నా లైఫ్ కెవిన్ స్పేస్ ఇచ్చి పాజ్ ఇచ్చి నువ్వు అంటుంది. అయితే అక్కడ ఏమవుతుందంటే, ఆమె ప్రకారము తను మస్తాన్ సాయి ఆమె ఇంటి కింద ఉన్నాడంట. ఆమె ఇంటి కింద ఉండి ఆమెను చంపడానికి వచ్చాడంట. అంటే హాల్యూసినేషన్ చూడండి, ఎవరో వచ్చి చంపేస్తున్నారు నన్ను, నా లైఫ్ చంపకుండా ఆపు కెవిన్ అని అంటుంది ఆమె. ఇక్కడ మన మీనింగ్ ఎట్లా వస్తుందంటే, నా లైఫ్ కెవిన్ నువ్వు అని వస్తుంది. ఇంకొక క్లారిటీ కూడా ఇవ్వాలి. మొన్న శేఖర్ భాష గారు అన్నారు, నేను అన్నది నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా అన్నా. ట్రస్ట్ కి డ్రగ్స్ కి నువ్వు నాతో నువ్వు డ్రగ్స్ చేస్తావా లేదా అని ఆయన, అంటే విన్న వాళ్ళకి ప్రాబ్లీ ఆ పర్స్పెక్టివ్ లో ఆమె డ్రగ్స్ చేస్తుంది కాబట్టి డ్రగ్స్ చేస్తావా లేదా అన్నట్టు అట్లా అనుకుంటున్నాను. పోర్ట్రేట్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూడండి, నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా, అదే నువ్వు నన్ను డ్రగ్స్ చేస్తా. ఒక నిమిషం చూడండి, మస్తాన్ సాయి కాలింగ్, కాల్ మధ్యలో కొట్టేసుకుంటుంది చూడండి అమ్మాయి. సైకలాజికల్ ఇష్యూస్ లేకపోతే ఒకరినొకరు హార్మ్ చేసి, అంటే ఎవరినైనా చంపడం గానీ లేకపోతే వాళ్ళకి వాళ్ళు హార్మ్ చేసుకోవడం. ఆపు కెవిన్ ఈషీ బిహైండ్ హర్ ఆర్ బిసైడ్ హర్, ఏం ఆపమంటోంది అసలు ఏం అర్థం కాలేదు. ఎగ్జాక్ట్, ఇప్పుడు మీరు చూసారు కదా కాల్, ఇది ఓకే, కాల్ లో మాట్లాడుతున్నాను నేను. అక్కడ మనం ఏమనుకుంటాం, పక్కన అమ్మాయి ఏమో ఉంది, మీరేదో కొడుతున్నారో లేకపోతే ఇంకేమైనా చేస్తున్నాను అనుకుంటారు కదా. అది ఆ క్లారిటీ ఇవ్వడానికి నేను వచ్చింది ఇప్పుడు బేసిక్లీ. పోలీసులకి ఫోన్ చేస్తుందంట, చేసి నా మీద ఏదో కంప్లైంట్ ఇస్తుందంట. నేను అందుకని ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళకి కాల్ చేసేసాను. కాల్ చేసేసి ఈ అమ్మాయి నా పైన ఇట్లాగా, నేను అది చూపిస్తాను మీకు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నాకు ఒక థ్రెడ్ కాల్ వస్తుంది సార్. లావణ్య రాజ్ తరుణ్ నాకు కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కాల్ వస్తుంది నాకు. లావణ్య రాజ్ తరుణ్ అని ఒక ఆమె, రాజ్ తరుణ్ యాక్టర్ వాళ్ళ వైఫ్. మీ పేరు? నా పేరు కెవిన్. ఓకే, మీకు కాల్ చేసి నాకు నేను సూసైడ్ చేసుకుంటాను, నీ పేరు రాసి చచ్చిపోతాను అని చెప్పేసి థ్రెడ్ కాల్. ఏమవుతుంది తను? ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండా? ఓకే, మేము ఇంటిమేట్ చేస్తాం. తన ఏజ్ ఎంత ఉంటుంది? తన ఏజ్ 33 ఉంటుంది. ఆమె బుకాపేట్ లో ఉంటుంది. ఓకే సార్, నేను ఇంటిమేట్ చేస్తాను మీకు. ఓకే, నిశ్చింతగా ఉండండి. పోలీస్ ఏమంతా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. సో ఇది బేసిక్లీ. ఓకే, ఇంకా ప్లే చేయమంటారా? ఫోన్ చేస్తా కెవిన్, ఇప్పుడు ఆపకపోతే పోలీసుకి ఫోన్ చేస్తా కెవిన్.
ఆపవా? ఆపుతావా? ఆపవా కెవిన్? ఆపుతావా? ఆపవా కెవిన్? ఆపేసా. చూపించు చూపించు కెవిన్, చూడండి ఒక చంద్రముఖి లాగా ఏం చూపించాలి? అదే చూపించు. చూపించు చూడు. చూపించు ఏంటి చూపించేది? చూపించు చూపించు కాలేజ్ లో చూపించేస్తుంది. కాల్ హిస్టరీ చూపించి అతంది. ఎవరు అతను? మస్తాన్ సాయికి నాకు మధ్యలో జరిగిన కాల్ హిస్టరీ చూపించు. ఉమ్, ఓకే, అంటే అతనితో మాట్లాడితే నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. ఉమ్, ఇప్పుడు ఆమె నాకేం చెప్పింది, విక్టిమ్ కార్డ్ ప్లే చేసి వచ్చింది. తను ఎవడో మోసం చేసేస్తున్నాడు, ఇక్కడేమో రాజ్ తరుణ్ మోసం చేసేసి ఆ మాల్వి మల్హోత్రా దగ్గరికి వెళ్ళిపోయాడు, ఉమ్, ఇక్కడేమో మన మస్తాన్ సాయి ఏమో ఆమెను రేప్ చేశాడంట ఫస్ట్ టైం ఉమ్, అని చెప్పింది నాకు. ఉమ్, కానీ మొన్న ప్రీతి ఇంటర్వ్యూ నేను చూశాను. ఉమ్, చూస్తే ఆర్టీవీ ఇంటర్వ్యూలో తను చెప్తుంది ఇట్లా వాళ్ళిద్దరు ఫ్లర్ట్ చేసుకున్నారు, ఫ్లర్ట్ చేసుకొని ఆ అమ్మాయి వెళ్ళింది, ఉమ్, ఇష్టపడే చేసింది అని చెప్తుంది. ఉమ్. కానీ ఆమె ఏం రాస్తుంది, రేప్ కేసు పెట్టేసింది 376. ఓకే, అట్లా తప్పు కదా. ఇన్ బిట్వీన్ నేను లేను కాబట్టి నేను మాట్లాడలేను. నేను కూడా లేనండి. ఓకే, మామూలుగా తప్పు చెప్తే- కదా అని అంటే ఐ డోంట్ నో కదా, నేను దగ్గర లేను కాబట్టి నేను ఎగ్జాక్ట్లీ, నేను మాట్లాడలేను. కూడా ఓకే, నేను కూడా దగ్గర లేను కాబట్టి నేను జస్ట్ చెప్తున్నాను. సాఫ్ట్ కార్నర్ అమ్మాయి మీద ఉంది కాబట్టి సాఫ్ట్ సైడ్ తీసుకుంటున్నారు. ఓకే, లేదు, ఓకే. 376 తప్పు కదా అని ఎవరిని అంటున్నాను? ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు? లవణ్యకి సపోర్ట్ చేస్తున్నానా? చేయట్లేదు. ఉమ్, ఓకే, సరే వినిపించండి. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? నవ్వదు కెవిన్, నీ పొద్దు పొద్దున్నే ఏడిపించు నవ్వుతున్నా కెవిన్. ఎందుకు నువ్వు పాపం కావ్య. ఇది కట్ చేసింది. సో ఇట్లా చేయడము, కట్ చేయడము. ఇంకోటి వినిపించమంటారా? ఆపేస్తావా? ఆపేవా? ఆపేశాను. ఓకే, ఏం చెప్పినావు చెప్పు. ఏం చెప్పలేదు, నీ సేఫ్టీ గురించి. నాకు పిచ్చి పట్టిందా? ఆ? అరుస్తున్నానా? నీ ఆడపిల్ల, నువ్వు నీకు ఒక అక్క చెల్లె లేదా? నీకు అక్క నాకు మా సిస్టర్ ఉందండి. ఉమ్, సో ఆ అమ్మాయి ఉంది కాబట్టే నేను, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిస్టర్ లేదు, నీకు అక్క చెల్లెలు లేదా అని అంటుంది. ఉమ్, అక్క చెల్లెలు లేకపోతే ఒకలాగా బిహేవ్ చేయడము, లేదా అక్క చెల్లెలు ఉంటే ఒకలాగా బిహేవ్ చేయడం అనేది ఏం లేదు. ఉమ్, సిస్టర్ ఉంది, నేను ఆ అమ్మాయిని నేను ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేశాను. ఉమ్, ఉమ్, ఎప్పుడు డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడు. ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి లంచ్ తిట్టడం. ఉమ్, చెల్లె లేదురా? లంచ్ కూతురు అంటాను చెప్తున్నా. ఏమంటావు? సంకర్ నాకిపోతావు. చూద్దాం ఏం చెప్తున్నావు? ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి పుట్టినవారా? శ్రావ్య తండ్రిని కూడా అట్లా కడుపుని పెట్టుకున్నావు. ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే, శ్రావ్య వాళ్ళ ఫాదర్ చనిపోయారండి ఉమ్, ఆగస్ట్ 2024లో. ఉమ్, చనిపోతే ఆ మధ్య అప్పటికే నా మీద 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు జనవరి 2024లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాంగ్ ఎఫ్ఐఆర్, సెకండ్ ఎఫ్ఐఆర్ రాంగ్ ఎఫ్ఐఆర్. ఉమ్, నేను బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చానని చెప్పి. అప్పటికి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు నాకు న్యూస్ వచ్చింది. ఉమ్, న్యూస్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా ఈ టైంలో ఆ అమ్మాయి దగ్గర ఉండాలి, సరే ఏదైందో అయిపోయింది, రాంగ్ కేసులు పెట్టినా కూడా అని చెప్పి నేను వెళ్తానంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వద్దన్నారు. ఉమ్, వద్దు, నేను కొడతారు, చంపుతారు అని చెప్పేసి వద్దంటే, అయినా కూడా లేదు, వెళ్ళాలి, ఈ టైంలో అమ్మాయి దగ్గర ఉండాలి, సపోర్ట్ ఇవ్వాలి, కండోలెన్సెస్ చెప్పాలి అని చెప్పేసి నేను వెళ్ళాను. లక్కీగా మా పేరెంట్స్ కూడా వచ్చారు, మా ఫాదర్ మదర్ కూడా వచ్చారు. బట్ అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ మదరు మొహం తిప్పేసుకున్నారు. సరే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి వాళ్ళకి ఇష్టం లేదని మేము వచ్చేసాం. ఉమ్, అయితే ఇక్కడ తను ఎట్లా పోర్ట్రే చేస్తుంది, నా వల్ల వాళ్ళ ఫాదర్ చనిపోయారంట ఓకే, అని చెప్తుంది. అట్లా జరిగింది కాదు. మీరు ఉమ్, శ్రావ్య నంబర్ కూడా ఇస్తాను, మీరు మాట్లాడండి కావాలంటే. ఎందుకంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ వినాలి. yes, నేను అదే చెప్తాను, బోత్ సైడ్స్ ఆఫ్ ద Mm. స్టోరీ వినండి. ఇప్పుడు నా సైడ్, ఇప్పుడు లావణ్య ఇట్లా మాట్లాడుతుంది, మీరు నన్ను పిలిపించి నన్ను అడుగుతున్నారు, థ్యాంక్ యూ. ఉమ్, సో అట్లా లావణ్య కూడా పిలిపించి అడగండి, ఏంటి అసలు ఎందుకు అట్లా అంటున్నావు. ఉమ్, మస్తాన్ సాయిని కూడా పిలిపించి అడగండి, ఎందుకు అలా జరిగింది. నేనేం చేశాను? మీడియాకెక్క అంటావేంద్రా? మీడియాకెక్కని అవును, ఆడపిల్లలకి పిల్లలు ఎక్కువని. నేను ఆడపిల్ల అలా చెప్పడం, కట్ చేయడం. మళ్ళీ మస్తాన్ సాయి ఫోన్. కెవిన్, ఆపే కెవిన్, ప్లీజ్ కెవిన్, నా జీవితం కెవిన్, వీడియోకెక్క అంటున్నావు కెవిన్, అమ్మో ఆపే కెవిన్, ఆపేసాను, ఆపే కెవిన్, ఆపేసా. ఆపే కెవిన్, నేను ఆపే ఆమెను కామ్ చేయడానికి ట్రై చేస్తున్నాను యాక్చువల్గా అక్కడ. కెవిన్. ఆపేశాను. నేను నీ వెల్ విషర్ ని, ఓకే, నేను ఆమె వెల్ విషర్ నేను యాక్చువల్గా. ఉమ్, ఇక్కడ శ్రావ్య అయినా లావణ్య అయినా వాళ్ళు మంచి కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. ఉమ్, అక్కడేమి వాళ్ళ మీద బురద జల్లాలను అట్లా నేను రాలేదు. ఎందుకంటే వీళ్ళు ఏదో పాస్ట్లో ట్రామా ఫేస్ చేసి ఉండొచ్చు, ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు, అందుకని వీళ్ళు ఇట్లా బిహేవ్ చేసేస్తున్నారు. ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తాను
చచ్చిపోతావురా, సర్వనాశనం అయిపోతాయి. ఆపేరా ఆపేరా. చూడండి ఆ అమ్మాయి శాపనార్థాలు. అదే మీరు ఆ అమ్మాయి లైఫ్ నాశనం చేశారని అంటున్నారు. అదే నాకు అర్థం కాలేదు. ఏం ఏం నాశనం నాశనం చేశారు? చేశానండి? ఆ అబ్బాయి దగ్గర నుంచి ప్రాపర్టీస్ తీసుకున్నారా? ఆ అమ్మాయి మీకు ఏమైనా మనీ స్పెండ్ చేసిందా? ఆ అమ్మాయి In fact, నేనే ఆ spend అమ్మాయి చేశాను మీతో ఏమైనా రిలేషన్షిప్ లో ఉండి ఆ రిలేషన్షిప్ మీరు కాదన్నారా? ఏం అన్యాయం చేశారు? ఏం ఏం అన్యాయం నాశనం చేయలేదు. చేశారు? ఏమీ అన్యాయం చేయలేదు, ఏమీ నాశనం చేయలేదు. ఆమెను అడిగి మీరు అడగండి, ఆమెను పిలిపించి మీరు అడగండి. ఓకే, ఆపేరా. నా జీవితం నాశనం చేస్తున్నావు మీరు కదరా. లావణ్య మీద కూడా కేసు పెట్టారా? నేను పెట్టలేదండి. ఎందుకండి? కేసు పెట్టడం అంటే నేను పోలీస్కి కాల్ చేసి చెప్పేశాను. ఇందాక మీరు విన్నారు ఆడియోలో. 100 కాల్ చేసి ఈ అమ్మాయి నా ఫ్రెండ్, నాకు పొద్దునే ఫోన్ చేసి ఇట్లాగా సూసైడ్ చేసుకుంటాను, నీ నేమ్ పేరు రాసి నేను చచ్చిపోతాను అంటుంది. అంటే మనం ఏం చేయగలము అక్కడ? వద్దు అని చెప్పగలము, పోలీసులకు ఫోన్ చేసి చెప్పగలము, అంతవరకు నేను చేశాను. నేనైతే అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు, ఇంటి దగ్గరికి వెళ్ళి ఆపడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే మస్తాన్ సాయి మధ్యలో ఫోన్ చేస్తున్నాడు. చేసి ఆమె అట్లాగే భయపెట్టిస్తుంది, నువ్వు భయపడకు, నాకు కొన్ని 100 సార్లు సూసైడ్ చేసుకుంటా అని చెప్తుంది, ఆమె అట్లాగే యాక్టింగ్ చేస్తుంది అని చెప్తున్నాడు. సో ఆమె నిజంగానే యాక్టింగ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. యాక్టింగ్ సైకలాజికల్ ఇష్యూ వీ డోంట్ నో. అదొక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే కానీ వాళ్ళు చెప్పలేరు. అట్లా కదరా. అరే ఆపేరా. నీ పక్కన నీ తమ్ముడు ఉన్నాడా? తమ్ముడు ఎవరు? వాళ్ళ తమ్ముడు. తమ్ముడు ఎవరు? తనకు తమ్ముడు ఉన్నాడు కదా. ఓకే, ఐ డోంట్ నో. యూ డోంట్ నో. తమ్ముడు ఉన్నాడు. ఓకే, సో మీ తమ్ముడు ఉన్నాడా, మీ ఫాదర్ మదర్ ఉన్నారా అని అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళతో అయినా మాట్లాడి అట్లీస్ట్ ఈ అమ్మాయి కొంచెం చూసుకోండి అని చెప్దామని. చూడండి మమ్మీ డాడీని పరిచయం చేయమన్నది ఎందుకైనారా? అరే మమ్మీ డాడీని పరిచయం చేయమని కూడా అడిగాను. 10 సార్లు ఆ అమ్మాయి ఆపమంటోంది కాన్వర్జేషన్ విత్ మస్తాన్ సాయి, అంతేనా? అంతే, కాన్వర్సేషన్ విత్ మస్తాన్ సాయి, అంతే, అబ్సల్యూట్లీ. ఓకే, మీ తమ్ముడు ఉన్నాడా, మీ ఫాదర్ మదర్ ఉన్నారా, నేను మాట్లాడతాను ఒకసారి. ఇంకేం ఏమంది? మస్తాన్ సాయితో మాట్లాడకరా, నేను చూసుకుంటా. అది ఓకే, సరే చూసుకో, అయితే చూసుకో, నేను మాట్లాడను. నువ్వు నిజంగా మీ డాడీకే పుడితే డాడీకి పుడితే మమ్మీకి పుడితే అది చెప్పి నాకు తెలుసురా. ఇట్లా ఈ నాటకాలన్నీ ఆడుతూ ఎందుకు చేస్తున్నా? ఆడపిల్ల అర్థం చేస్తున్నా. మీకేమైనా ఇప్పుడు లావణ్యతో థ్రెట్ ఉందా? లావణ్యతో థ్రెట్ అంటే ఇప్పుడు డెఫినెట్ గా నేను బయటకు వస్తే మళ్ళీ నా పైన కూడా ఏదో ఒకటి బురద చల్లడానికి ట్రై చేస్తుంది, లేదా నా పైన ఎఫ్ఐఆర్ వేస్తుందో, మీరు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు? లేదా శ్రావ్యతో ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న కెవిన్ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినట్టు? నేను ఆల్రెడీ బయటకు వచ్చానండి. అక్టోబర్ 2024 లోనే శ్రావ్య కేసు పని మీద నేను బయటకు వచ్చాను కదా, ఇట్లా నాకు అన్యాయం జరిగిందని. ఇదేం లేదండి, మన సిస్టమ్ ఎట్లా ఉందంటే, ఒక అబ్బాయి లైఫ్ రూయిన్ చేయాలనుకుంటే ఎంత ఈజీ అంటే, ఏడ్చినా లేకపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయి నాతో పడుకున్నాడు లేదా నన్ను రేప్ చేశాడు ఏదో ఒకటి చెప్పినా కూడా వాళ్ళు అమ్మాయిలనే నమ్ముతారు. అబ్బాయిలు నమ్మాలంటే ఏం చేయాలి? లా చదవాలి మన కంట్రీలో. అందుకే లా చదువుతున్నారా? లాయర్స్ నే ఈ కంట్రీలో నమ్ముతారు, మిగతా వాళ్ళని ఎవరిని నమ్మరు. నా ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి నేను లా చదవాల్సి వస్తుంది. ఓకే, సరే అండి. సో ఇప్పుడు బయటకు వచ్చింది కెవిన్ మోటివ్ ఏంటి మెయిన్ గా? అంటే లావణ్య ఆడియోని పట్టుకొని ఈ ఆడియో రిలీజ్ మీ దగ్గర నుంచే శేఖర్ భాషకి వచ్చింది. శేఖర్ భాషకి నాకు అప్రోచ్ అయ్యారు, ఇలా ఒక అప్డేట్ ఉందమ్మా అని చెప్పి. సో ఆ అప్డేట్ నేను తీసుకున్నాను. మీరు కూడా దీని తర్వాత మీరు కూడా బయటకు వచ్చారు. అసలు ఇప్పుడు ఈ సినారియాలో మీరు బయటకు రావాల్సి ఎందుకు వచ్చింది అసలు? ఇక్కడ జరిగింది ఏంటంటే, లావణ్య ఒక 1 minute క్లిప్స్ మస్తాన్ సాయికి పంపించేసింది. ఏంటా క్లిప్స్ అనేది చూపెడతాను. మస్తాన్ సాయికి షేర్ చేసింది.
అప్పటికే మస్తాన్ సాయికి తనకి ప్రాబ్లం ఉన్నాయి కదా. ఇది ఎప్పుడు షేర్ చేసిందో మనకు తెలియదు, ఉమ్, కానీ ఇక్కడ ఏమంటుంది, నేనేదో సైకో అంటుంది, ఉమ్, సైకో నా కొడుక అంటుంది, ఉమ్, నేను నవ్వుతున్నాను దాంట్లో. ఉమ్, అది ఈ 1 minute ఆడియో క్లిప్ ఉమ్, మస్తాన్ సాయికి పంపించింది. మస్తాన్ సాయి దగ్గర నుంచి శేఖర్ భాష దగ్గరికి వచ్చింది, ఉమ్, శేఖర్ భాష నుంచి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. ఉమ్, వచ్చి అడిగాడు నన్ను, ఏమైంది, ఏం ఆపమంటుంది, మీరు అడిగినట్టే ఇప్పుడు, ఉమ్, ఏం చేసావు, ఏం సైకోలాగా చేసావు, ఉమ్, ఏమంటే రేప్ చేసావా, ఇవే కదా డౌట్స్ వచ్చేవి. ఉమ్, ఉమ్. అది చూడండి, ఈ ఆడియో వినండి ఫస్ట్. కెవిన్ అమ్మో ఆపే కెవిన్ ఆపే కెవిన్ అది ఇందాక ఆడియోలో మీరు మస్తాన్ సాయి ఆడియో కాల్స్ Exactly. కాల్స్ దాంట్లో వద్దని కదా. దాంట్లో తనకు కావాల్సిన వరకు కట్ చేసుకుంటుందండి ఆ, లావణ్య. కట్ చేసుకొని దాంట్లో తను ఏదో ఇన్నోసెంట్ గా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఉహుం, లావణ్య. మస్తాన్ సాయికి పంపించేసి మస్తాన్ సాయికి నాకు మధ్యలో ఏదో ఉమ్, గొడవ పెడదామని ట్రై చేస్తుంది. ఉమ్, అది మస్తాన్ సాయి ఏమో ఒక పొజెసివ్ బాయ్ ఫ్రెండ్ లాగా తను బిహేవ్ చేశాడు నాతోటి. ఉమ్, సో నేను చెప్పాను, ఆమెకి నాకు మధ్యలో రిలేషన్షిప్ ఏమీ లేదు, మీ ఉమ్, ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి అని చెప్పి నేను చెప్పాను. ఉమ్. నేను శ్రావ్య కోసం ఫైట్ సో మీ ఇన్నోసెన్స్ బయట పెట్టుకోవడానికి మీరు ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చింది. అబ్సల్యూట్లీ ఓకే. ఇన్నోసెన్స్ కోసమే వచ్చాను. ఇప్పుడు మీరు ఈ ఆడియో మొత్తం వినండి. కెవిన్ ఆపేశాను, ఓకే, ఏ వెల్విషర్ మన వీడియోలు పెట్టుకొని వెల్విషర్ ఏంద్రా రే ఏం videos? ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తాడు. ఏం వీడియోస్ అంటే, ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చిందండి. ఉమ్, అంటే యాక్చువల్ గా ఆ అమ్మాయి తోటి ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశాను నేను. ఉమ్. అయితే ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా సీసీటీవీ షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు ప్లాన్ చేశారు? షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇంకా స్టార్ట్ చేయలేదు. ఉమ్, షార్ట్ ఫిల్మ్ ఆ అమ్మాయి క్యారెక్టర్ కి శ్రావ్య క్యారెక్టర్ కొంచెం రిజంబ్లెన్స్ ఉంది, ఉమ్, నువ్వు శ్రావ్య క్యారెక్టర్ చేస్తావా అంటే, మ్మ్. నేను ఆల్రెడీ మూవీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ లాగా చేశాను కదా, నాకు డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఉమ్, ఒక ఫిల్మ్ లాగా చేద్దామని చెప్పేసి ఉమ్, ఉమ్, అట్లా అడిగాను నేను. ఉమ్, అయితే ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు సీసీటీవీలో క్యాప్చర్ అవుతుంది కదా, ఉమ్, ఆ వీడియో డిలీట్ చేయాలంట. ఉమ్. అది తను అడిగేది. చూడండి Okay. అంటుంది. ఏయ్, చచ్చిపోతావురా, సర్వనాశనం అయిపోతాయి. ఆపేరా 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 ఆపేరా. అరే నా జీవితం నాశనం చేస్తున్నావు కదరా, నమ్మించి మోసం చేసినావు కదరా. నమ్మించి అరే, మోసం చేసినాను. సీసీటీవీలో రికార్డ్ అయ్యే వీడియోని డిలీట్ చేయకపోతే ఆ అమ్మాయి లైఫ్ నాశనం ఎందుకు అవుతుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ మస్తాన్ సాయిది కూడా, మస్తాన్ సాయి బెడ్రూమ్ లో ఒక డెస్క్టాప్ ఉందంటండి. ఆ డెస్క్టాప్ మీద ఏదో కెమెరా ఉంది. అయితే ఆ అమ్మాయి ఆ రూమ్ లోకి వెళ్ళి బట్టలు మార్చుకుందంట. అయితే మస్తాన్ సాయి ఆ కెమెరా తోటి నేను బట్టలు మార్చుకుంటున్నప్పుడు వీడియో తీశాడు అని చెప్పి ప్రీతికి చెప్పిందంట. ప్రీతి వచ్చేసి సరే చెక్ చేద్దామని చెప్పేసి మస్తాన్ సాయి మరి తను కూడా వెరీ క్లెవర్ గాయ్, ఐఐటిలో చదువుకున్నాడు. ఉమ్, అయితే తను పడుకున్నప్పుడు ఏదో ఫింగర్ ప్రింట్ తోటి ఓపెన్ చేసేసి వీళ్ళిద్దరూ ఫోటోలు వీడియోలు చెక్ చేశారంట. ఉమ్, అంటే మస్తాన్ సాయి వర్జన్ ఇది. ఉమ్, ఫోటోలు వీడియోలు చెక్ చేసి, తను నిజంగా అమ్మాయిని రేప్ చేస్తున్నాడా, లేకపోతే ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు ఆ వీడియోలో పెట్టుకుంటున్నాడా, ఉమ్, ఇవన్నీ చెక్ చేద్దామని. ఉమ్, సో ఈ అమ్మాయి లావణ్య ఏంటంటే, ఓకే నిజంగా అది చేస్తే అతన్ని పట్టిద్దాం, ఉమ్, పట్టించి తను ఇన్నోసెంట్ గా, అంటే ఒక హీరోయిన్ లాగా, ఉమ్. నేను హీరోయిన్, ఆ అబ్బాయి విలన్. ఓకే, మీరు షార్ట్ ఫిలిం ప్లాన్ చేశానన్నారు కదా, యువర్ ఆల్రెడీ రూయిన్ షిప్. రూయిన్ షిప్ యా, అంటే 30 lakhs మీరు లోన్ తీసుకున్నారు, పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఆ తర్వాత శ్రావ్య ఒక 1 lakh వరకును నేను అమ్మాయికి పెట్టానని చెప్పారు. సో మీ దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయా? అంటే నేను రూయిన్ షిప్ అని అనడానికి కాదు, నేను చెప్తున్నాను, ఇంకా డబ్బులు ఉన్నాయా? లేదు, డబ్బులు లేవు. అంటే అంటే మళ్ళీ మీరు డబ్బులు పెట్టి ఒక సినిమా తీసేయడానికి రెడీ అయ్యేంత ఉన్నాయా? డబ్బులు ఈసారి డైరెక్టర్ లాగా. ఓకే, వేరే ప్రొడ్యూసర్ ని యూజ్ చేసుకోవాలి. సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో లా స్టూడెంట్స్ అందరినీ పిలిచారు. పిలిచి షార్ట్ ఫిల్మ్ ఒకటి చేయమని చెప్పారు. సెక్షన్ 107 ఆఫ్ BNSS, అటాచ్మెంట్ ఫర్ ఫీచర్ ఆర్ రిస్టోరేషన్ ఆఫ్ ప్రాపర్టీ. సెక్షన్ 106 వచ్చి సీజర్ ఆఫ్ ప్రాపర్టీ గురించి. సో 102 ఆఫ్ CRPC వచ్చేసి సేమ్, ఆ CRPC BNSS అయిపోయింది ఇప్పుడు. సో అయితే ఈ సెక్షన్ మీద ఒక వీడియో చేసాం మేము, యాక్టింగ్. సో దానికి డబ్బులు ఏం అవసరం లేదు, మన ఫోన్ లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎట్లా డబ్బులు సంపాదించాలి? నాకున్న టాలెంట్స్ తోటి సంపాదించాలి.
ఇదర్ నా ఇంటర్వ్యూ నా SAP టెక్నాలజీ మీద అయినా సంపాదించాలి, జాబ్ తెచ్చుకోవాలి, లేదంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న మూవీస్ మీద షార్ట్ ఫిల్మ్స్ తీసుకొని నా టాలెంట్ని చూపించుకొని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ మూవీ ఉంది మీరు ప్రొడ్యూస్ చేస్తారా అని చెప్పేసి చేయాలి. సో అట్లాగే ఈ అమ్మాయి అంటే యాక్టర్గా ఆల్రెడీ ఇంతకుముందు యాక్టింగ్ చేసింది, ప్లస్ ఆమె టాలెంటెడ్ అంటే కాన్ఫిడెన్స్ చూసారా ఆ అమ్మాయిది. కరెక్ట్గా గానికి పెడితే మంచి సక్సెస్ అవుతుంది. ఇట్లా రాంగ్గా అబ్బాయిల మీద రాంగ్ కేసులు పెట్టుకుంటా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటా కంటే ఒక జర్నలిస్ట్ అవ్వచ్చు ఆ అమ్మాయి, ధైర్యంగా మాట్లాడుతుంది. లేదా లా చదివి ఆ అమ్మాయికి నిజంగానే జర్నలిస్ట్ ఈజీగా అయిపోరండి, దానికి చదివితేనే అవుతారు. తెలుసు, నేను అది కూడా చేస్తున్నాను. బిఆర్ అంబేద్కర్ లో ఓపెన్ యూనివర్సిటీలో జర్నలిజం కూడా చేస్తున్నాను. ఓకే. సో అంటే చెప్తున్నా, ఆమెకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే ఆమె టాలెంట్ ప్రకారం ఆమెకు మ్యూజిషియన్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి డీజే చేయొచ్చు. అదే చేసింది, మధ్యలో వదిలేసిందంట, మరి మనకు తెలియదు అది. సో ఏదైనా ఫీల్డ్ లో తను డబ్బులు సంపాదించుకోవచ్చు అంటున్నాను నేను. సో అట్లాగా ఆ అమ్మాయి ఈ క్యారెక్టర్ కి రిజంబ్లెన్స్ కొంచెం ఉంది కాబట్టి షార్ట్ ఫిల్మ్ ఆల్రెడీ తను యాక్టింగ్ చేసింది కాబట్టి షార్ట్ ఫిల్మ్ చేస్తావని అడిగాను. అది ఓకే. సో ఇప్పుడు ఏంటి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ శ్రావ్యనా, శ్రావ్య ఆర్ లావణ్య, బోత్ ఆఫ్? శ్రావ్య తోటి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నా ఇన్నోసెన్స్ ప్రూవ్ అవ్వాలండి బేసిక్లీ. అంటే నేను ఇక్కడ ఎటువంటి ఫొటోస్ వీడియోస్ మార్ఫ్ చేయలేదు. సో ఇప్పుడు నా గ్యాడ్జెట్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఉన్నాయి. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్ రావడం నాకు బెనిఫిట్ యాక్చువల్గా. నేను ఎటువంటి మార్ఫింగ్ చేయలేదు కాబట్టి ధైర్యంగా ఆ రిపోర్ట్ వస్తే కాంపెన్సేషన్ కూడా అడగచ్చు నేను తను. నీ వల్ల నాకు ఉద్యోగం పోయింది, ఈ ఉద్యోగం మీరు దీని గురించి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రావాలి అంటే మీరు కోర్టులో కేసు వేసుకోవచ్చు కదా? వేసాను కదండి, కోర్టులో కేసు వేసాను. రిట్ పిటిషన్ ఉంది మనకి కోర్టులో, హైకోర్టులో ఇప్పుడు నడుస్తుంది. అదే నేను మీకు చెప్పాను, రికవరీ ఆఫ్ గ్యాడ్జెట్స్ మీద రిట్ పిటిషన్ వేసాను. వేయగానే వాళ్ళు మళ్ళీ పోలీస్ వాళ్ళు కాల్ చేశారు, నాతోటి ఫోర్సబుల్ గా సిగ్నేచర్ పెట్టించుకున్నారు. పెట్టించుకోగానే ఇమీడియట్ గా మళ్ళీ నేను CCTV రిట్ పిటిషన్ వేసాను. అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. రిట్ పిటిషన్ ఇది రికవరీ ఆఫ్ గ్యాడ్జెట్స్, ఇదేమో CCTVది. సో ఒకవేళ నాకు ఇక్కడ న్యాయం జరగకపోయినా నేను సుప్రీం కోర్టు వరకైనా వెళ్తాను, వెళ్ళి న్యాయం తెచ్చుకుంటాను. శ్రావ్య కేసు విషయంలో, లావణ్య కేసు విషయంలో అంటే వీళ్ళు ఏంటంటే ఒక అబ్బాయి తర్వాత లావణ్య మెయిన్ గా ఒక అబ్బాయి తర్వాత ఒక అబ్బాయి ఇరికిచ్చడము, బ్లాక్ మెయిల్ చేయడం, ఇద్దరు మనీ కోసం అని మస్తాన్ సాయి అంటున్నాడు. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి కూడా లావణ్య డబ్బుల కోసం ఏమైనా మీ మీద కేసు వేసేదని యాక్చువల్ గా నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, హానెస్ట్ ఎంప్లాయీ. మా మదర్ హౌస్ వైఫ్. సో మా సిస్టర్ డాక్టర్. సో మా దగ్గర డబ్బులు ఏం లేవు, ఆమెకి ఇచ్చుకునేంత డబ్బులు ఏం లేవు. ఆమె కేసు పెట్టుకున్నా నేను డెఫినెట్ గా ఫైట్ చేసుకునేంత స్ట్రెంత్ నా దగ్గర ఉంది, నా లా ఫీల్డ్ ఉంది. సో ఆ అమ్మాయి అంటే నేను ఇక్కడ వచ్చింది ఏంటంటే అబ్బాయిల మీద రాంగ్ కేసులు పెట్టుకుంటే, ఇప్పుడు ఏమంది ఫస్ట్ రాజ్ తరుణ్ మీద రాంగ్ కేసు పెట్టింది, వదిలేసి వెళ్ళిపోయాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి. యాక్చువల్గా పెళ్లి జరిగిందో లేదో మనకు తెలియదు, ప్రూఫ్లు ఏం లేవు కదా. కానీ పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి మరి డబ్బుల కోసం మీరు అన్నారు ఇంతకు, ఇల్లు కారు ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంది. అది రెండు. మళ్ళీ మస్తాన్ సాయి మీద రాజ్ తరుణే తీసుకెళ్లి మస్తాన్ సాయి దగ్గర వదిలిపెట్టాడు అని మస్తాన్ సాయి అంటాడు. నేను ఇప్పటి వరకు రాజ్ తరుణ్ తో మాట్లాడాలి. ఇన్ఫాక్ట్ రాజ్ తరుణ్ కూడా బయటకు వస్తే బాగుంటుంది, వచ్చి అసలు జరిగింది ఏంటి అని చెప్పాలి. అండ్ ఇక్కడ ఏమంటాడు మస్తాన్ సాయి, నా దగ్గర వదిలిపెట్టేసి నాకు లింక్ చేసేసి తను వదిలిచ్చేసుకొని మాల్వి మల్హోత్రా దగ్గరికి వెళ్ళిపోయాడు అంటాడు. అంటే మస్తాన్ సాయి దగ్గర 100 కోట్లు ఉన్నాయని చెప్పేసి మరి న్యూస్ శేఖర్ భాష చెప్పారు, ఇంకా వీళ్ళు. సో ఆ 100 కోట్లలో ఎంతో కొంత డబ్బు వస్తుంది అని చెప్పి. అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఏంటంటే లంచ్ తిట్టినప్పుడు ఆ అబ్బాయి లంచ్ తిట్టినప్పుడు నేను లంచ్ నాకు డబ్బులు ఇవ్వు, నాతో పడుకున్నావు కదా ఎన్నిసార్లు, నాకు డబ్బులు ఇవ్వు అని ఆ అమ్మాయి ఆడియో కాల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో అట్లాగా ఒక అబ్బాయి తర్వాత ఒక అబ్బాయి. ఇప్పుడు ఇంకొక లాయర్ రాజేష్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన తోటి, లేకపోతే స్విమ్మింగ్ పూల్ లాయర్ అని చెప్పి ఏదో వచ్చింది. ఇట్లా చాలా మంది అబ్బాయిలతోటి తను కేసులు వేయడం కానీ, లేదా ఇట్లా బ్లాక్మెయిల్, సూసైడ్ బ్లాక్మెయిల్ చేయడం. ఆయన కూడా రాజేష్ గారు బయటకు వచ్చారు, బయటకు వచ్చి సూసైడ్ కాల్ నాకు వచ్చింది అని చెప్పేసి. సో అమ్మాయి అందరితో మంచిగా మాట్లాడుతుంది ఫస్ట్ లో, తనతోటి ఏమన్నా మనతోటి ఏమన్నా పని ఉంటే చేయించుకోవడం గానీ, తర్వాత మళ్ళీ ఈ సూసైడ్ కాల్స్. సో ఇక మీదట ఎవరైనా లావణ్యకి హెల్ప్ చేయాలని మీలా ముందుకు వెళ్ళాలి అనుకుంటే చాలా యూ హ్యావ్ టు థింక్ ట్వైస్.
ఎందుకంటే హెల్ప్ చేసిన తర్వాత అమ్మాయి మళ్ళీ మీ మీద కేసు పెట్టే అవకాశం ఉంది. అబ్బాయిల పైన ఈవెన్ అమ్మాయిల పైన కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మాధవి లత గారు తోటి ఫ్రెండ్షిప్ ఉండేది ఆమెకి. మళ్ళీ ఆమెకి నాకు ఇన్స్టాగ్రామ్ చాట్ చూపించింది. ఆమెకి తిక్క ఉంటుంది, ఏదో మెసేజ్ పెట్టేస్తుంది, రూయిన్ అయిపోతారు రిలేషన్షిప్. ఇట్లాగే అమ్మాయిలతో అయినా కూడా ఎప్పుడో ఒకప్పుడు రూయిన్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ మదర్ కి కాల్ చేశారు ఒక 2 days బ్యాక్, నాకు శేఖర్ భాష గారు వినిపించారు. మస్తాన్ సాయి వాళ్ళ మదర్ ని తిడుతుంది, తప్పు కదా. ఇప్పుడు మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. బయటకు వచ్చి వాళ్ళు తిరగాల్సి వస్తుంది కదా, వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వస్తుంది. అట్లా మా పేరెంట్స్ అంటే ఈ శ్రావ్య వల్ల కూడా మా మదర్ కి ఫాదర్ కి ఇబ్బందే కదా, రాంగ్ కేసులు పెట్టడం వల్ల. అట్లా మనం అంటే మేము మగవాళ్ళం బయటకు వచ్చి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి ఆపితే గానీ ఆగరు వీళ్ళు. ఓకే, సో ఒక స్టాప్ రావాలి అని అంటారు. డెఫినెట్ గా స్టాప్ రావాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.